ఇచ్చి మమత దగ్గరికెళ్ళింది నయకి. నయ తనకి చెప్పి బయలుదేరదామని. ఆంటీ ఇక నేను వెళ్తాను అని తన బ్యాగ్ తీసుకొని నిలబడింది. లాస్ట్ టైం నయ షాపింగ్ చేసింది కదా అండి, అవి గొడవలో పడి అవి మర్చిపోయి వెళ్ళింది కదా, అవే అందులో ఒక డ్రెస్ వేసుకుని మిగిలినవి తీసుకెళ్తుంది అన్నమాట. తన చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఎక్కడికి అని అడిగింది. ఎక్కడికి ఏంటి, హాస్టల్కి. నందు వెయిట్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ వస్తానని చెప్పాను కదా, నా ఫోన్ కూడా ఆఫీస్లో ఉండిపోయింది. ఇప్పుడు ఏమైంది? నా ఫోన్ తీసుకుని రావడం లేదు అని చెప్పు. ఈరోజు ఎలాగో సండేనే కదా, రేపు ఆఫీస్కి ఇటు నుంచి ఇటే వెళ్దు కానీ. అది కదా ఆంటీ, నువ్వు ఇంకేం మాట్లాడకు ప్లీజ్, నా కోసం ఈరోజు ఉండు అంటూ బతిమాలేసరికి సరే ఉంటాను, బట్ వన్ కండిషన్. దానికి ఒప్పుకుంటేనే. ఏంటో చెప్పు. ఈరోజు కుకింగ్ అంతా నేనే చేస్తాను, మరి అది మీకు ఓకే అయితే నేను ఉంటాను. అంతే కదా, నీ ఇష్టం. ఈరోజుకి కిచెన్కి నువ్వే క్వీన్వి, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, సరేనా? నవ్వుతూ థ్యాంక్స్ ఆంటీ. నవ్వుతూ తన తలపై చేయేసి. నయ, నీ నవ్వు చూస్తే ఎవరైనా సరే టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు. పసిపిల్లల నవ్వుల స్వచ్ఛంగా ఉంటుంది నీ నవ్వు. నీలో ఇంకా చిన్నపిల్లల లక్షణాలు అలాగే ఉన్నాయి. ఒక్కోసారి నేను చూస్తే చిన్నపిల్లలాగే అనిపిస్తావు. అందుకేనా అభికి నేను ఏం చేసినా నచ్చదు అని డల్గా ఫేస్ పెడుతుంది. వాడికి ఇంకా నువ్వు గొడవపడి సారీ చెప్పించుకున్న అమ్మాయిలాగే చూస్తున్నాడు. అందుకే నువ్వేం చేసినా నచ్చడం లేదు. ఈరోజు ఎలాగైనా అభి నిన్నేమనకుండా నచ్చుకునేలా చెయ్యి నీ వంటతో. తప్పకుండా ఆంటీ, అసలే మనం కుకింగ్ అంటే ఎరగదీస్తాం. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఆధారపడతాను. నేను నిన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. నా సపోర్ట్ ఎప్పుడు నీకే. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు చెప్పండి, మీ అబ్బాయికి ఏమి ఇష్టము? అభికి ఇష్టమైనవన్నీ చెప్తూ ఉంటే తను వింటూ మైండ్లో నోట్ చేసుకుంటుంది. సరే ఆంటీ, మీరు అలా కూర్చొని కబుర్లు చెప్తూ ఉండండి, నేను చకచకా చేసేస్తుంటాను అని చెప్పి చైర్ని లాగి మమత దగ్గరేసింది కూర్చోమని. అమ్మ, నన్ను ఏం చేయమంటారు అని అడిగింది. అప్పటి నుంచి వాళ్ళ మాటలు ఇంటూ అక్కడే ఉన్నామని. ఇవి కట్ చేయి అని చెప్పి ఆనియన్స్ ఇచ్చింది. మమత మాట్లాడుతుంటే నయ తను చెప్పేవి వింటూ వంట పూర్తి చేసి అన్ని టేబుల్పై సర్ది అమ్మయ్య హోగయ్య అంటూ నుదుటిపై పట్టిన చెమటని తుడుచుకుంది. నా బంగారమే, ఎంత తొందరగా పూర్తి చేసావు అన్నీ. మరేమనుకున్నారు ఈ నయ అంటే? 100 వంటల పోటీలు పెడితే మనకే ఫస్ట్ ఎప్పుడు. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు చెప్పు, నువ్వు అంత బాగా చేస్తూ ఉంటే. అది అప్పి చెప్పలేమా ఆంటీ? ఇప్పుడు ఏంటో చేయడం చేశాను కానీ అన్నీ చూడటానికి బాగానే ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందో ఏంటో. ఏమైనా కొంచెం అటు ఇటు అయితే నన్ను మెచ్చుకోవడం అటు ఉంచితే నన్ను ఇంకా మీ ఇంటి వైపు కూడా రానివ్వడేమో. ఒకవేళ అలా జరిగి నేను రాలేకపోతే మీరు నా కోసం మా హాస్టల్కి వచ్చేయండి, సరేనా? అలా ఏం జరగదులే. చూడడానికే కాదు, తినడానికి కూడా బాగున్నాయి అన్నీ. చూస్తూ ఉండు, అభికి అన్ని ఐటమ్స్ బాగా నచ్చుతాయి. అదే జరగాలని కోరుకుంటాను నేను కూడా. దేవుణ్ణి అంటూ ఉండగా వచ్చాడు వరుణ్. ఏంటి నయ్య అంత టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఆ దేవుణ్ణి కూడా ఏదో అడుగుతున్నావు? ఏదో అడిగానులే వరుణ్. హాయ్ మమ్మీ అంటూ మమతని చుట్టేశాడు. మంచి టైంకి వచ్చావురా. ఈరోజు లంచ్ మొత్తం మన నయానే ప్రిపేర్ చేసింది. ఓ అలాగా, అయితే టేస్ట్ చేయాల్సిందే అన్ని లిడ్స్ ఓపెన్ చేసి చూశాడు. వాసనతోనే కడుపు నిండిపోయింది. ఇక టేస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఏంట్రా వచ్చి రాగానే వాళ్ళతో చేరిపోయావా? అసలు నువ్వు నాకు ఫ్రెండ్వా వాళ్ళకా అంటూ మెట్లు దిగుతూ వచ్చాడు డైనింగ్ ఏరియాకి. అభి రా, నేను పిలుద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చావు. రా కూర్చో, భోజనం చేద్దు అని చైర్ లాగి అభిని బలవంతంగా కూర్చోబెట్టింది. వరుణ్కి చెప్పకుండానే కూర్చున్నాడు. ఎందుకో మీకు తెలుసు కదా అభి, ఈరోజు అన్నీ నీకు ఇష్టమైనవే తిని ఎలా ఉందో చెప్పు అంటుంటే పక్కనే ఉన్న నయ టెన్షన్తో చూస్తూ ఉంది. ఏంటి ఈరోజు ఏమైనా స్పెషలా? అన్నీ నాకు నచ్చినవి చేయడానికి. నా బర్త్డే కూడా కాదు కదా. అంటే ఈరోజు వంట అంతా నయ చేసిందిరా, తిని ఎలా ఉందో చెప్పు. ఓ అదా సంగతి, అయితే ఇక తినక్కర్లేదన్నమాట అంటూ లేవబోతూ ఉంటే అభి భుజం పట్టుకొని కూర్చోబెట్టింది మమత. నువ్వు ఎక్కువ చేయకుండా తిను, ఇది దారుణమ్మా. చూస్తూ నువ్వే నీ కొడుకుని హాస్పిటల్ పాలు చేస్తావా? అంత లేదు చూడు, నీ ఫ్రెండ్ వరుణ్ తింటున్నాడు కదా,
అనగానే వరుణ్ వైపు చూశాడు అభి. వరుణ్ ఏమో నయనే చూస్తున్నాడు. వాడు ఎందుకు తింటున్నాడో నీకేం తెలుసు అన్నాడు అభి మెల్లగా. ఏంట్రా అంటున్నావు? ఏం లేదు, నువ్వు పెట్టు, ఎలాగో డిసైడ్ అయ్యారు కదా. అవును, ఇంతకి నాన్నేరి? నాన్న ఫ్రెండ్ నుంచి కాల్ వస్తే వెళ్ళారు. నాన్న, మీరు అదృష్టవంతులు, చక్కగా ఎస్కేప్ అయ్యారు ఇళ్ళ నుండి. ఏంటి నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు తినకుండా? తప్పదా? నువ్వు తింటావా నేను తినిపించాలా? వద్దు, నేను తింటానులే. నువ్వేంట్రా తినకుండా నన్ను చూస్తున్నావు? నువ్వు తిన్నాక తిందామని నాకన్నా ముందే డిసైడ్ అయ్యావు కదా తినాలని. మళ్ళీ నా గురించి ఆగడం దేనికి? కానివ్వు అని అన్నం కలిపి నోట్లో పెట్టుకున్నాడు. అభి తింటూ ఉంటే అభినే చూస్తూ ఉన్నారు మమత, నయ. ఏం చెప్తాడో అని నయకి టెన్షన్తో చేతులు వణుకుతూ ఉన్నాయి. వరుణ్ కూడా అభి తింటూ ఉంటే అభినే చూస్తూ ఉన్నారు మమత, నయ. ఏం చెప్తాడో అని నయకి చేతిలో వణుకుతూ ఉన్నాయి టెన్షన్తో. వరుణ్ కూడా అభి ఏం చెప్తాడో అని తన్నే చూస్తూ ఉన్నాడు. ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా తింటున్న అభిని చూసి ఎలా ఉందిరా అని అడిగింది. పర్వాలేదు, మేడం గారికి ఏ పని సరిగా రాదు అనుకున్నాను, వంట చేయడం వచ్చన్నమాట అనగానే మన నయ ఫేసు వెలిగిపోయింది. అభి అలా అనేసరికి మమత ఇంకా ఇది తిను అది తిను అని ఒకటి తర్వాత ఒకటి ఐటెం వేస్తూనే ఉంది. మా చాలు, నాకు కావాలంటే చెప్తాను కదా అంటూ వినకుండా వేస్తూనే ఉంది. అభి అలా తను చేసినవి తింటూ ఉంటే మన నయ మాత్రం తింటూ ఉన్న అభినే చూస్తూ మురిసిపోతుంది. ఇంతకీ మనకు వరుణ్ ఏం చేస్తున్నాడో చెప్పలేదు కదా. నయ అభిని చూస్తే వరుణ్ నవ్వుతున్న నయనే చూస్తూ ఉన్నాడు. ఒరే, చూసింది చాలు, ఇంకా తిను అభి. అభి వరుణ్కి మాత్రమే వినపడేలా అనేసరికి తల తిప్పి అభి వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. తన్ని చూస్తే కడుపు నిండదురా, తింటే నిండుతుంది. ఏంటి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, మా వాడికి ఐటమ్స్ అన్నీ నచ్చాయంట, ఇంకా వేయమంటున్నాడు అంతేగా. అంతే అంతే. నయ వరుణ్కి ఏం కావాలో చూడు అనేసరికి నయ వచ్చి వడ్డించింది. వాళ్ళిద్దరూ తిని హ్యాండ్ వాష్ చేసుకుని అభి రూమ్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక మమత, నయ ఇద్దరు కలిసి కూర్చున్నారు తినడానికి. చూసావా, నేను చెప్పాను అభికి నచ్చుతుందని. ఎంత టెన్షన్ పడ్డావో. నాకు చాలా హ్యాపీగా ఉందంటే ఈరోజు ఫస్ట్ టైం అభి నన్ను మెచ్చుకోవడం. వాడికి నచ్చిందంటే ఎంత బాగా చేసుంటావు నువ్వు. నేను ఇంకా వెయిట్ చేయలేను అని అన్ని ఐటమ్స్ ప్లేట్లో పెట్టుకొని తింటూ ఉంది. తిని నిజంగా బాగా చేసావున్నయ్యా, థ్యాంక్స్ ఆంటీ అని ఇద్దరు తింటూ మాటల్లో పడ్డారు అంతసేపు. ఇప్పుడు చెప్పరా, ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు రావడం ఏంటి? దేని గురించి నువ్వు మాట్లాడేది అని బ్లాంక్ ఫేస్ పెట్టాడు వరుణ్. అదేరా, నీ ప్రేమ విషయం ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నా. ఇలా చూస్తూనే ఉంటావా? తనకి చెప్పేదేమైనా ఉందా? ఏం చెప్పమంటావు చెప్పు. నయని చూస్తే నన్ను నేనే మర్చిపోతున్నా, ఇక ప్రేమిస్తున్నా అని ఏం చెప్తాను? అలా అని చూస్తూనే గడిపేస్తావా ఏంటి? తనకి ఇంకా చెప్పవా? చెప్పాలి అభి, కానీ తను నో అంటే? తను నో చెప్తుందని ఎందుకు అనుకుంటున్నావు? అయినా నీకు నో చెప్పడానికి కారణాలు ఏముంటాయిరా? ఏమోరా, ఫ్రెండ్ వరకు ఓకే, కానీ ప్రేమ అంటేనే ఏమంటుందో అని భయంగా మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుంది, అంతా బాగానే ఉంది. కానీ తనకి నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలియదు కదా. నువ్వు తనకి చెప్తేనే కదరా తనకి నీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలిసేది. నీలో నువ్వే అనుకుంటే ఎలా తెలుస్తుంది? అంతేనంటావా? ముందు తనకి చెప్పు. సరే చెప్తాను, కానీ నీ సంగతి ఏంటి? మమ్మీ పెళ్ళి మాట అంటేనే పారిపోతున్నావట, లేకపోతే అప్పుడే పెళ్ళేంటి? తనకి ఇంట్లో ఒక్కతే బోర్ కొడుతుందని నన్ను పెళ్లి చేసుకోమంటుంది. అంతేనా, లేక ఎవరినైనా లవ్ చేస్తున్నావా? చాలే, అంత తీరిక ఎక్కడిది చెప్పు నాకు. ఒకవేళ నేను లవ్ చేస్తే నీకు చెప్పకుండా ఉంటానా? నేను వెతుకుతున్న అమ్మాయి కనిపిస్తుందో లేదో తెలీదు, అలాంటిది మీకు ఎలా చెప్తాను? ఒకవేళ తను నాకు ఎదురైతే ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను అని మనసులో అనుకున్నాడు. సరేరా, నేను వచ్చి చాలాసేపు అయింది, ఇక నేను బయలుదేరుతాను అని లేచాడు. అప్పుడేనా, ఇంకాసేపు ఉండొచ్చు కదరా? లేదురా, ఇక వెళ్తాను అని ఇద్దరు కలిసి కిందకి వచ్చారు. అప్పటికే నయ, మమత భోజనం చేసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఏం మాట్లాడుకుంటారా వీళ్ళు? ఎప్పుడు చూసినా అలా మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళ మాటలకి ముగింపు ఉండదు కదా. అది నాకు తెలియదు, కానీ ఇప్పుడు కనుక వాళ్ళ మధ్యలోకి వెళ్తే వాళ్ళు మాటలు మనతో ఆడుకుంటారని మాత్రం తెలుసు. సరే మమ్మీకి చెప్పు అని అభికి బాయ్ చెప్పి వరుణ్ వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం అని వాళ్ళకి దగ్గరగా వెళ్ళిన అభి వరుణ్ అన్న చివరి మాటలు గుర్తొచ్చి అమ్మ వద్దులే అని తన రూమ్కి వెళ్ళిపోయాడు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మమతకి బాయ్ చెప్పి అభి నయా ఆఫీస్కి బయలుదేరారు. అసలే అభి తన వంట మెచ్చుకున్నాడని ఆనందంలో ఉన్న నయాకి వాళ్ళిద్దరూ మాత్రమే కారులో ఉండడంతో అభితో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని సంబరపడిపోతుందో. తనతో మాట్లాడాలి అని ఉన్నా ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు నయకి. మాట్లాడితే తిడతాడేమో అని భయం ఒక పక్క వేస్తున్నా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అని ఎలాగైనా మాట్లాడాలనుకుని ఏదైతే అది అవుతుందని మాట్లాడడానికే డిసైడ్ అయ్యింది. డ్రైవింగ్ చేస్తున్న అభిని మాటలు కూడా తీసుకుంటూ చిన్నగా అభి అని పిలిచింది. అభి పలకలేదు. ఎలా పలుకుతాడు? ఊపిరి లేనట్టుగా పిలిస్తే ఈసారి కొంచెం గట్టిగా పిలిచింది అభి అని. ఏంటి చెప్పు అన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక సాంగ్స్ పెట్టచ్చు కదా అంది. ఏ మూడ్లో ఉన్నాడో కానీ నయ మాటకి ఏమీ అనకుండా సాంగ్స్ ప్లే చేశాడు. ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తున్న నయని గమనించి ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమైనా అడగాల అన్నాడు. అవును, లీవ్ కావాలని తప్ప ఏమైనా అడుగు. అబ్బా, ఎప్పుడు ఆఫీస్ తప్ప వేరే ఏ ధ్యాస ఉండదా నీకు? ఎందుకుంటుంది? నీకు మాత్రం ఆఫీస్ పని తప్ప అన్నిటి మీద ఉంటుంది కదా, అందుకే అలా అన్నాను. ఇంతకీ ఏదో అడగాలన్నావు కదా, ఏంటో అడుగు. అదేంటంటే నువ్వు పంచదార పాకంలో సాగదీయకుండా ఏం అడగాలనుకుంటున్నావో అది అడుగు. అడిగి ఏడు. నువ్వు తిట్టావుగా మళ్ళీ. ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో అదే జరుగుతుంది. వద్దులే, అడుగుతాను. ఆ రోజు నా దగ్గర ఉన్న నీ చిన్నప్పటి ఫోటో లాక్కున్నావు కదా, అదేం చేసావు? డ్రైవింగ్ చేస్తూ నయా వైపు తిరిగి చూశాడు. నీకెందుకు ఆ ఫోటో గురించి? ప్లీజ్ అభి చెప్పవా, ఏం చేసావు అని ఫేస్ అమాయకంగా పెట్టి అడుగుతున్న నయని చూసి చిన్నగా నవ్వాడు అభి. అభి నవ్వడంతో తనని చూస్తూ అభి నువ్వు నవ్వుతున్నావా? ఇది నిజమేనా? కల కాదు కదా? ఏ నేను నవ్వకూడదా అని అడిగాడు. ఎందుకు నవ్వకూడదు? నవ్వచ్చు, కానీ నువ్వు నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే తమరికి నవ్వడం వచ్చని ఇప్పుడే తెలిసింది. పని బాట లేకుండా నవ్వుతూ ఉంటే పిచ్చెక్కింది అనుకుంటారు. అది నాకు తెలియదు, కానీ నువ్వు నవ్వితే బాగుంటావు అభి. ఎప్పుడు ఇలా నవ్వుతూ సరదాగా ఉండొచ్చు కదా. ఏంటి ఈరోజు నా మీద పడ్డావు? పొద్దున్నే నేను తప్ప ఎవరు దొరకలేదా నీకు? ఎందుకు నేనేం మాట్లాడినా నెగిటివ్గా తీసుకుంటావు? నార్మల్గా ఉండొచ్చు కదా, పాతవన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్లా ఉండొచ్చు కదా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నా వల్ల నువ్వు బాధపడి ఉంటే సారీ. ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పని చేయను, సరేనా? నయ మాటలకి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అభి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, దీని వెనక ఏమైనా ప్లాన్ చేసావేమో అని ఆలోచిస్తున్నాను. చేశాను. నీ ఆస్తి కొట్టి నీ ఆఫీస్కి ఎండి అవుదామని వెటకారంగా అంటుంది. ఏంటి వెటకారంగా మాట్లాడుతున్నావు? నేను అసలు నీతో నార్మల్గా మాట్లాడడమే తప్పు. మరి లేకపోతే ఏంటి? ఫ్రెండ్స్లా ఉండొచ్చు కదా అంటే ప్లాను నేను అంటావు అని బొంగమూత పెట్టి మొహం పక్కకు తిప్పి బయటకి చూస్తూ ఉంటుంది. ఇది తిను ఓవరాక్షన్. చూడలేక చేస్తున్నారా బాబు అనుకుంటూ సర్లే, ఇకపై ఫ్రెండ్స్ ఓకేనా? ఇక తిరుగు అనగానే నువ్వు చెప్పేది నిజమా? కానీ బయటే, ఆఫీస్లో మాత్రం నువ్వు ఎంప్లాయీవి, నేను బాస్ని, అర్థమైందా? సరే సరే అంటూ బుర్ర ఊపుతుంది. ఆఫీస్ రావడంతో కారులో నుంచి దిగి నయా లిఫ్ట్ వైపు వెళ్తుంటే ఓయ్ పొట్టి ఆగు అని పిలిచాడు. పొట్టినా? నా పేరు నయా. అబ్బచ్చా, అవునా? నాకు ఇదే నచ్చింది, నేను ఇలాగే పిలుస్తాను. వద్దంటే చెప్పు, ఫ్రెండ్షిప్ కట్. అభి అలా అనగానే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చూడు అనుకుంటూ ఒప్పుకోకే అని తన మైండ్ చెప్తుంటే ఒప్పుకో, పిలిచేది అభినే కదా అని మనసు చెప్తుంటే అలా ఉండిపోయింది ఏం చెప్పకుండా. మళ్ళీ అభినే. ఫ్రెండ్స్ అన్నావు కదా, ఫ్రెండ్స్ని ఇలాగే నిక్ నేమ్స్తో పిలుస్తారు కానీ పేరు పెట్టి పిలవరు అని అభి అనేసరికి అసలు బాబు ఒప్పుకోవడమే గ్రేట్ అనుకుంటూ సరే అని చెప్పి, బట్ అందరి ముందలా పిలవకూడదు సరేనా? అది నా మూడు బట్టి ఉంటుంది. ఏం చేస్తావు?
ప్రేమించావు కదా అని అనుకుంటూ, ఇంతకీ ఎందుకు పిలిచావు చెప్పు. తమరు ఊపుకుంటూ వెళ్తే ఇది ఎవరు తీసుకొస్తారు? నువ్వు ఉన్నావు కదా, ఇలాంటి ఎక్స్ట్రాస్ చేస్తేనే నాకు మండేది, తీసుకో అని బాక్స్ చేతిలో పెట్టి లిఫ్ట్ వైపు వెళ్ళాడు. ఈడియట్ అని తిట్టుకుంటూ తను టిఫిన్ చేయకుండా బయలుదేరింది అని తన కోసం మమత టిఫిన్ బాక్స్ కట్టి ఇచ్చింది పట్టుకొని. తను కూడా ఆపి ఆ పక్కన నించుంది నయ చేతిలో టిఫిన్ బాక్స్ని చూస్తూ. పొట్టి, నాకు డౌట్, ఏంటో అడగండి మహాశయ. ఏంటి మరి అతి వినయం చూపిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, అలా పిలవను, ఫ్రెండ్షిప్ కట్ చేద్దాం. చూడు ఎలా బెదిరిస్తున్నాడో. అదేం లేదు, ఏంటో నీకు వచ్చిన డౌట్ అడుగు, నేను చెప్పగలిగేదైతే చెప్తాను. ఏం లేదు, ఆ టిఫిన్ బాక్స్ చూస్తూ అంత ఉంది, నువ్వేమో అంత బరువు ఉన్నావంటే ఆ రోజు నిన్ను పైనుంచి కారు వరకు మొయలేక చచ్చాను. నేనేమి లావుగా లేను, సన్నగానే ఉన్నాను. నువ్వు లావుగా ఉన్నావని ఎవరన్నారు? ఇప్పుడు సన్నగానే ఉన్నావే, కానీ అంత వెయిట్ ఉన్నావేంటి? నేను వర్క్ ఎక్కువ ఇచ్చానని కావాలని పడిపోయి యాక్టింగ్ చేయలేదు కదా. నీ కంటికి ఎలా కనిపిస్తున్నానరా నేను అని నాలుగు ఖర్చుకుంది. ఏంటి రా అంటున్నావు? చంపేస్తాను అలా అని పిలిచావంటే. ఫ్రెండ్స్ మధ్య రా పోరా ఇలాంటివి కామన్ అభి. నువ్వు నన్ను పొట్టి అని పిలిచావు కదా, ఇది అంతే. నాకే కౌంటర్ ఇస్తావా? చెప్తాని పని అని మనసులో అనుకుంటూ. అదంతా నాకు అనవసరం, నువ్వు నన్ను అలా పిలిస్తే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను, తర్వాత నీ ఇష్టం అనుకున్నాను. ఇదే డైలాగ్ కొడతావని. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నన్ను తిట్టుకుంటున్నావా? మాకంత అదృష్టం కూడానా, పిలవనులే అంటున్నా అంతే. సరే ఇక పద అంటూ అభి ఏమో తన క్యాబిన్కి, నాయ ఏమో తన క్యూబికల్ దగ్గరికి వెళ్ళారు. తన హ్యాండ్ బ్యాగ్, తన సెల్ ఫోన్ అక్కడే ఉండడంతో వాటిని తీసి చూసుకుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టి నందుకి కాల్ చేసింది. లిఫ్ట్ చేసింది నందు. చెప్పవే. ఏం లేదు, నేను సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుంది, అది చెప్దామనే చేశాను. సరే కానీ ఆ ఫోన్కి ఛార్జింగ్ ఉందో లేదో చూస్తూ ఉండు, కొంచెం ఫోన్ అవ్వకపోతే నాకు టెన్షన్ అవుతుంది. సరే ఉంటాను, బాయ్ అని చెప్పి వర్క్లో పడింది. ఇద్దరికి మమత ఇంటి నుండి లంచ్ పంపించడంతో ఇద్దరు తిని మళ్ళీ పనిలో పడ్డారు. ఈవినింగ్ 5కి ఆఫీస్ టైం అవడంతో అందరూ వెళ్తుంటే నాయ కూడా లేచింది. అంతకు ముందు రోజు స్కూటీ అక్కడే మర్చిపోవడంతో అది వేసుకుని బయలుదేరింది అందరితో పాటు. వాచ్లో టైం చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంది నాయ. అప్పటికే టైం దాటేయడంతో తను చూడాల్సిన చోటుకి కొంచెం ఆలస్యంగా చేరింది. లిఫ్ట్ ఎక్కి తను వెళ్ళాల్సిన ఫ్లోర్కి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసిన నాయని చూసి, ఏంటి మేడం ఇలా వచ్చారు? సారీనే, కొంచెం లేట్ అయింది, టైంకే బయలుదేరాను కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. నేను అడిగింది ఎందుకు లేట్ అయిందని కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావని. అదేంటి అలా అంటావు? నీకు తెలుసు కదా నేను ఎందుకు రాలేదో. తెలుసండి, కానీ నువ్వు నాకు చెప్పినట్టు నేను బాస్కి చెప్తే ఊరుకోడు కదా. నువ్వే అలా అంటే ఎలారా అని ఫేస్ అమాయకంగా పెడుతుంది నయ. నీ యాక్టింగ్లు నా దగ్గర కాదు, కనీసం నాకైనా నువ్వు ఫోన్ చేసి చెప్పావా? లేదు, ఇప్పుడు వచ్చి స్టోరీ చెప్తున్నావు, నేనేం చేయలేను, ఇక నన్ను వదిలే. అంతేనా? అంతే. సరే నేను వెళ్తున్నా అంటూ లేచి డోర్ ఓపెన్ చేసింది వెళ్ళడానికి నయ.